నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వస్తూ ఉంది. సో ఆయన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నారా, ఆయన్ని రిమాండ్కి ఏమైనా తరలించబోతున్నారా, అసలు ఈ కోర్టు ఏమి తీర్పు ఇవ్వబోతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. సో హిందూ సంఘాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ కల్తీ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి అంటే నెయ్యే వాడలేదు అనేటువంటి ఆ సిట్ విచారణలో తేలడంతో సో వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలని సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలనేటువంటి ఫ్లెక్సీలను తొలగించడానికి వెళ్తున్నటువంటి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకోవడం మనమందరము చూసాము. సో ఆ సందర్భంగా అంబటి రాంబాబు అనుచరులు మరియు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇందులో భాగంగా ఆయన లకారంతో ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా, వయసుకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా లకారంతో అయితే తిట్టడం అయితే జరిగింది. దాని మీద అయితే కనుక టీడీపీ శ్రేణులు చాలా ఘాటుగా స్పందించాయి. అంబటి రాంబాబు ఇంటిని చుట్టుముట్టి క్షమాపణలు అయితే కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు వెస్ట్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాధవి గారు కూడా పాల్గొనడం జరిగింది. సో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అయితే అంబటి రాంబాబు ఇంటికి చేరుకోవడం, సో ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఇక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎట్టకేలకు అంబటి రాంబాబునైతే అరెస్టు చేశారు అనేటువంటి వార్త అయితే వస్తుంది. అంబటి రాంబాబుకు ఇదేమి కొత్త కాదు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నిండు సభలో నారా భువనేశ్వరి గారి మీద కూడా క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేసినట్లు కూడా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అది అందరూ మర్చిపోక ముందే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని దూషించడము, లకారంతో ఆయన్ని దూషించడాన్ని జీర్ణించుకోలేకపోయిన టీడీపీ శ్రేణులు అయితే కనుక పెద్ద ఎత్తున అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకొని నిరసనలు తెలియజేస్తున్నారు. సో మొత్తానికి అంబటి రాంబాబును అయితే కనుక అరెస్టు చేశారు. నన్ను ఎప్పుడు అరెస్టు చేస్తారు, ఎప్పుడు అరెస్ట్ అవుదామా, జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ బుక్స్ లో ఉందామని ఊవిలూగుతున్నటువంటి అంబటి రాంబాబు గారి కళ నెరవేరింది. మొత్తానికి ఆయన్నైతే అరెస్టు చేయడం అయితే జరిగింది. సో ముఖ్యంగా అంబటి రాంబాబు రెండు కులాల మధ్య గొడవలు పెట్టడానికే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కూడా వార్తలు వస్తా ఉంది. సో స్వతహాగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అంబటి రాంబాబు గనుక చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తే, తెలుగుదేశం క్యాడర్ గనుక ఆయన మీద దాడి చేస్తే దాన్ని కమ్మ కాపు సామాజిక వర్గాలకి మధ్య గొడవలుగా సృష్టించి, ముఖ్యంగా చాలా సున్నిత ప్రదేశాలైనటువంటి గుంటూరు కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, ఇక్కడ కమ్మ కాపు ఆ రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించి, అదేవిధంగా ఈ కల్తీ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో అసలు నెయ్యే వాడలేదు, కల్తీ నెయ్యి కాదు, నెయ్యే వాడలేదు, రసాయనాలు వాడి లడ్డు తయారు చేసి హిందూ మనోభావాలను గాయపరిచారనేటువంటి వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడానికే అంబటి రాంబాబును వైఎస్ఆర్సీపీ అధిష్టానం రంగంలోకి దింపి వ్యక్తిగత దాడి అంటే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యాఖ్యలు చేస్తే అది కులాల మధ్య గొడవలుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ రూట్ని ఎంచుకొని అంబటి రాంబాబును పావుగా వాడుకున్నట్లు తెలుస్తా ఉంది. సో మొత్తానికి బలికా బకరా ఇక్కడ ఎవరంటే అంబటి రాంబాబు అని. సో మొత్తానికి అంబటి రాంబాబు బలికా బకరా అయిపోయాడు. ఆయన్ని అరెస్టు చేసి పోలీసులు స్టేషన్కు తరలించారనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉంది. మరి కోర్టు ముందుకు ఎప్పుడు ప్రవేశపెడతారు, కోర్టు ఏమి తీర్పు వెలువరచనుంది తెలియాలంటే వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.